రై రై రారే అంతే లేని లల్లల్లారే రా రా రారే రై రై రారే. ఈ ప్రసాద్ బాగున్నాడా? పొద్దు నుంచి కనబడతలేడు. పోయి చూద్దాం. రై రై రారే రై రై రారే రై రై రారే. నీ అక్క నా గురించి ఏమనుకుంటానవే? నేను తలుసుకుంటే కాని పని ఏముంటదే? మబ్బుకు మూదడేసి భూమిలో పొరిగితా ఏమనుకుంటున్నావో? గట్టుంటది పసగంతో పెట్టుకుంటే. అక్క అవ్వు అగో ప్రసాద్ బావా, ఏంది నువ్వు బోల్దు ఉంటాను? మా చెల్లెకి జ్వరం వచ్చిందా? కాదు, బల్బు వచ్చింది. ఏంది బావా గంత మాట్లాంటారు? మా చెల్లెను ఏం తెలియదని ఎట్లా పడితే అట్లా అంటావా? కండ్లు పోయి ఇండ్ల మీద పడితే గట్లంటే పడితేంది ఏరిగానికి వలితేంది రాదురా. దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ కుక్కలు వేసిన బుక్కలు గీతాది. బోలు కూడా ఉంటుంది రాగో. నేను చదువుకుంటానా? ఏం చేయాలి మరి చెప్పు, నువ్వే చెప్పురా. బోలు చల్లగా ఉండా చూడు, ఒక ఆడి బోలు కాదే, అయినా చదువుతా. తోంతలేదని ఫిర్యాదైతానావు గాని ఎందుకు తోంతలేదో చెప్పినావా? మరి నీ ఉబ్బు చెంపలకు జబ్బొచ్చింది ఏమన్నా? ఏ అమ్మా, జబ్బు గిబ్బు అన్నానుకో సబ్బు లెక్క కరిగితా ఏమనుకుంటున్నావో? పొద్దు నుంచి ఈ ఓపిక పడతానని ఎద్దు లెక్క ఎగురుతాను. ఏంది నీ కథ? ఏ ఉక్కరాదు బావా, ఒకరు కాకపోతే వాళ్ళు పొగలేసినట్లు ఎత్తాలి. అసలు ఏమైందో చెప్పరాదులే. ముచ్చటైందో చెప్ప ముందుకే మురికాల వాసన మీది మీద కొత్తాలు. ఏం చెప్పుకుంటాను దీని కథలు? అదే తాడి చెట్టు కిందకి పోయి పాలు పోయి మాటలు మాట్లాడుతుంది. అద్దే అంటే మటదే మరి మక్కు పడిపడుతుంది అంటే. అగో బుద్ధి పుట్టి అడిగితే ఎద్దగిరినట్టు ఎగురుతావేంది నువ్వు? నాకు తెలియక అడుగుతా. నేను పట్టు పట్టేది గుట్టాసండి నీ పొట్ట కోసమేనా? నేను పట్టు పట్టేది గుట్టాసండి నీ పొట్ట కోసమేనా? ఏమన్నా నా ఒక్కదాని డొక్క కోసమా ఏంది? ఇగో గిందికే నిన్ను గిరికలెక్క దింపబుద్ది. అద్దే అంటే గద్దలెక్క ఎగురుతాను. ఎందుకని నీసు కోసం కీసు అనిపిస్తాను నన్ను. ఇవాళ ఒక్కరోజు మటన్ తినకుంటే ఏమవుతా చెప్పు? అవును చెల్లె, ఎంత బరకత్ తక్కువైనా బావ బావనే. ఆయన మాట తినొచ్చు కదా. ఇవాళ తినకపోతే ఏమైతాను చెప్పు? ఇంటే ఇది మనిషి ఎందుకైతే రా విజయ్? దీని మంకు గోడని పెంకు రెండో ఒకటే కాదురా. పొద్దున్న నుంచోని నీసు అని నన్ను సంపుగా తింటాది. ఇక బోళ్ళు కూడా నేను చదువుకున్నా. ఏం చేయాలా మరి? ఏం చేసేది ఏమున్నది? వట్టిగా నన్ను బదనాం చేస్తాను. పెళ్లి కాక ముందుకు ఏం చెప్పినా మర్చిపోయినావా? ఏంది ఎందుకు రమ్మన్నావు? ఇంకెన్ని రోజులే ఇవ్వాల తెలియకుండా కలుసుకుందాం చెప్పు. సరే మరి రేపటి నుంచి వెళ్ళి అందరు తెలిసేటట్టు కలుసుకుందాం. నేను అనేది గట్ల కాదే. ఇంకెన్ని రోజులు మంది తినకుండా నిందల పాలవుతాం చెప్పు. ఇగో ఇంట్లో పిసుకొని పెళ్లి చేసుకుందామే. నా మాట నిజరా. పెళ్ళా? అబ్బా నాకు సిగ్గైతాంది. ఊసిన బంగారం, నువ్వు గట్ల సిగ్గుపడుతుంటే పెగ్గు తాగినంత బలవత్తందే. ఏముంటావు చెప్పు, లగ్గం చేసుకుందాం అదా? చేసుకుందాం గాని నీకు ఒక ముచ్చడి చెప్పాలి. ఏంటిది అది? కొంపదీసి నేను నచ్చలంటావేది? ఏచీ కాదు, నాకెందుకు నచ్చావు? నచ్చింది గిడి దాకా వచ్చిందా చెప్పు? కరెక్ట్ గాని మరి ఏంటి చెప్పు. నాకు కౌస్ అంటే బాగా ఇష్టం. పెళ్ళైనాక నేను అడిగినప్పుడు అలా తెస్తా అంటేనే చేసుకుందాం. ఓసిని గింతేనా? ఖచ్చితంగా తెస్తా. రోజు కౌస్తాం తిను. సూపుకు బొత్తేసుకొని నేను గిట్టు ఉంటా గాని మటన్ ముక్క లెక్క మెత్తగా ఉంటుంది నా మనసు తెలుసా? నువ్వు రోజు తిను, నేను రోజు తెస్తా. అవో గట్ల. పెళ్లి కాక ముందుకేమో తీయటి మాటలు మాట్లాడిండు, పెళ్ళైనాకనేమో నా మాటని మూట కట్టి సాటుకు పెడతాండు. ప్రేమించినప్పుడు ఎన్నో మాటలు మాట్లాడదాం. పెళ్ళైనాక అవన్నీ పాటిస్తే సాగి సాటిల్ పైతది. ఏ ఊపరాదు బావా, మా చెల్లె 4 గంటలు నువ్వు 40 మాట్లాడవు. పాపం అడిగిన దాన్ని అడిగినట్టు కాదన్నావు కదా, ఇంకేంది మరి? ఏ నువ్వు ఊకోరాదు వచ్చినావు మూగోలుగా దానికి సపోర్ట్ చేస్తాను. నీకు తెలియదు సంసారం గురించి. నువ్వు వండు. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? నీకు బాగా తెలుసు సంసారం గురించి. పెళ్ళం అడిగింది దేవు గాని నువ్వు నీతులు మాట్లాడతానవా? ఇక చూసిన వారా దీని బలపాటలు. ఇగో గిట్లా అద్దె అంటే గుర్రం ఉడకచ్చాడు ఉడకచ్చా నాకి చూస్తానుగా దీని బలపాటలు. పెళ్ళయింది కదా గట్లనే అనిపిస్తుంది పానం. కాక ముందుకేమో నేను ఏది చెప్పినా కీకలేసినావు. అక్క రొడ్డెక్కినాక నా మాట లెక్క లేకుండా పోతాంది. మనసులో చూస్తే నీకు ఏదైతుంది. ఇంకా మంది వచ్చినాక ఇంకా నా మానంది. నీ మాట ఇంటలేను కదా. ఇగో బావా, నువ్వు గీనే ఉంటే గిట్టని వెళ్ళైతే కానీ మనం బయటికి పోదాంపా. అరే బామ్మారిది, ఎక్కడ బయటికి వినా ఏం చేసినా కూడా నీ అక్క మటను అనే మాట నా చెవులకి రక్తం కాదురా. అక్కడ ప్రశాంతత లేదు, నా ఇంట్లో ప్రశాంతత లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఓ నువ్వు కిలోల మటన్ తెచ్చిపెట్టి తింటేనే నాకు ఇట్లా అయినా మరిగా. లేదు మరి ఇక తింటలేవు. ఉపవాసం పెడతాను కదా, ఉపవాసం ఉంటాను నువ్వు. ఇగో బావా, నీ చెవులకి రక్తం వెళ్ళకుండా మనం బయటికి పోయి మంచిగా చల్లబడదాంపా.
పోదాంపా. పోర్రి, ఇంకేం పని మీకు? తాగుడు తిరుగుడు పనేనా? ఇంకా మన ఉన్నాయైతే నా చేస్తాందుకు. నువ్వు వర్రకు సంపుదాన్ని నిన్ను చంపటం లేరా? నడు. బాగా ఎత్తన్నాడు పోనీ అన్న కొద్ది. ఎందుకు బావా నీకు ఊకే అడవులతో లొల్లి? అవును గాని పెళ్లి కాకముందు గవన్ని ముచ్చట్లు నువ్వే చెప్పినావా? ఓరి బామర్ది, ప్రేమించేటప్పుడు ఆడోళ్ళకు మొగోడు అబద్ధం చెప్తారా, నిజాలు చెప్తే గాలి ఎక్కడ పడతారా? ఇప్పుడు అవి నిజం ఏమంటే నడతాదిరా, సంసారం వెళ్తాదిరా. నడతనే ఉంటాయి ప్రేమించేటప్పుడు అబద్ధాలు. నువ్వు అప్పుడు గన్ని అబద్ధాలు చెప్పిన వాటే ఇప్పుడు తిప్పలు పడతాను, తెలిసిందా? వట్టిగా విని వేసుకొని మునిగినట్టున్నది నా బతుకు. అదే మా బాప అయితే నేను అడిగినప్పుడల్లా కౌసు తెచ్చు. ఇడు ఒక్కసారన్న లేకపాయ కౌసు. ఎట్లా చేయాలి? బాపు ఎక్కడున్నవే? ఏంది బిడ్డ పిలిచినవారా? బాపు వచ్చినవానే? వచ్చిన బిడ్డ. ఏందిరా, ఏమైంది? ఈ మొద్దు నన్ను ఏడ్పిస్తాండే. మన ఇంట్లో ఉండంగా ఏది పడితే అది తిన్నా. ఇక్కడ నీసనే ముచ్చట లేకుండా పోయింది నా నోటికి. పెద్ద సమస్య వచ్చి పడిందే. అగో గట్లేంది చెప్తాండి మరి? పెళ్లికి ముందు మనం చెప్పినాం కదా, పెళ్లి అయినా ఓ మాట, పెళ్లి కాకముందు ఓ మాట చెప్తాడా? ఏమో బాపు, ఈయన సంగతి ఎట అర్థమైతలేదు నాకు. ఎంత చెప్పినా ఈయననే అయినాడు. నేను పట్టిన కుందలకు 3 కాళ్ళు అంటాడు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అసలు ఏమైంది బిడ్డ? అల్లుడు ఏమంటాడు చెప్పు నాకు. నాకు నిన్నటి నుండి కౌసు తినబుద్ధి అవుతుంది బాపు. పొద్దుటి నుండి మటన్ తీసుకురమ్మంటే ఇంటనే లేడు నా మాట. దున్నపోతు మీద వర్షం పడ్డాడు ఏతాడు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు బిడ్డ. నీకు తెలియదు ఏమున్నది? నేను చెప్తాది. ఉన్నాడా అల్లుడు ఇంట్లో? లేడు, బయటకు పోయిండు. జర నువ్వే మాట్లాడు. ఇట్లా అంతా ఆగం చేస్తాను. ఇంట్లో చెప్పిన మాట ఇంటలేడు. సరే బిడ్డ, పుర్రెకో గుణం జిమ్మకో రుషి అని ఎవరికైనా ఉంటది. పుర్రెకో గుణం జిమ్మకో రుషి అని ఎవరికైనా ఉంటది. అబ్బా ఏమి చెప్పినావే. నేను చూసుకుంటది, నువ్వు ఇబ్బంది పడకు, సరేనా? సరే. ఏంది బావా నువ్వు? మా చెల్లెది అడిగిందని నువ్వు గంతగానం కోపానికి వస్తావా? బుద్ధి మాట చెప్పి బుద్ధకిచ్చుకోవాలి కానీ ఇట్లా చేస్తారా? బుధులకిస్తే ఇదే బుద్ధి నరదంది. మాటలతోని కోటలు కడుతుంది. దాని గురించి నీకు ఎలా కొత్తగా మాట్లాడతావు? నాకు మీ ఇద్దరి గురించి తెలుసు కాబట్టి చెప్తాను. ఇద్దరు లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు గిట్లా అయితే ఎట్లా? లవ్ చేస్తే పెళ్లి చేసుకుంటే అది ఏం చెప్తా చేయాలరా? నేను చెయ్యాలని కాదే, ఒకరికొకరికి మంచిగా ఓదార్చుకోవాలి, మంచి బుద్ధి చెప్పుకోవాలి. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి. ఆమె 4 అన్నది నువ్వు 40 అంటావా? ఇక అనకపోతే అది వినేటట్లేదురా. అది చిన్నాడిది అనుకుంటున్నావా? ఇగో ప్రేమించినప్పుడు గిట్లన్నా, నువ్వు గట్ల చేస్తాను గిట్ల చేస్తాను అని చెప్పేసి ఓ సంపుతుంది నారా. దాంతో టార్చర్ వశపడుతుంది నాకు. మరి అప్పుడు ముచ్చట్లని నువ్వు చెప్పినే కదా ఇప్పుడు అనేది. అప్పుడు చెప్పేటప్పుడు నీకు బుద్ధి లేదా? ప్రేమించినప్పుడు ఎవరైనా గట్లే చెప్తాడు బాయ్. ఏమైంది ప్రసాద్? ఏంది మీ ఇంటికాడ లొల్లి? నా ఇంటికాడ 100 లొల్లులు ఉంటాయి. గవ్వాని నీకేది వచ్చి గుచ్చి అడుగుతాను. అడిగితే ఏమవుతుంది? నీ భార్య మీదకి కోపానికి వస్తున్నావు కాబట్టి ఎందుకని అడుగుతున్నా. అడుగుడేందుకే? ఇన్నో విన్నట్టు సపరేట్ ఉండగా మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్టు నువ్వేదో పెద్ద సంసారి అయినట్టు నీ భార్యతో నువ్వు లొల్లు పెట్టవు. ఒక్క మాట కూడా నీ భార్య అన్నాడు కదా. ఓ మాటలు, సంసారి మాటలు. ఇప్పుడు అవన్నీ ఎందుకు తీరాదు బావా? గాలి పోయే కంపెనీ గోసి తలబెట్టుకుంటే అవసరమా? ఎవరి పాపం వాళ్ళకి తాకుతుంది. మరి సూర్రు అయిన కథలు పోటీ ఒక కుసును నచ్చి గెలుపుతాడు పద్ధతి అయినది. ఏ కంజలు బా నువ్వు. అయ్యో మీ మంచి మాట కొద్ది నేను చెప్తే నన్ను అంటాను మళ్ళా. పోతానా చెప్తా. ఓ చెప్పుతావు మంచి మాటలు. అచ్చటోడు పోయేటోడు ఆనికే మంచిగా ఉండదు కానీ మనకు వచ్చి నీతి మాటలు చెప్తారు. చెప్తా నీ సంగతి చెప్తా, మళ్ళా చెప్తా. ఏమా చెప్పిన గారు పో. అరే గీ ముచ్చట రెస్పెక్ట్ కానీ డాక్టర్ తోలే రమేష్ గారు గీ పుచ్చక్కులు ఇట్లా వచ్చినట్టు నిజమేనారా? వాడేదో కూరాడుకోవడానికి బయలుట చూసిన వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఊరు వారి వానుకున్న దీనికి లింక్ అని ఊరు కోడే గుర్తుంది కాదురా. మరి గట్లనే ఉండదు బావా. వాడేదో చేయడానికి పోతే వీళ్ళేదో అనుకుంటారు. అరే అవ్వా ఏం చేయకపోయినా బట్ట కలిసి మీదెత్తారా. ఈ రోజులు గట్టు ఉన్నాయి, మనసులు గట్టున్నారు. లోకం పోకడ గురించి నీకు తెలియందా బావా? వాడేదో చెప్తే ఇది గిట్లా అయింది, ఇదంతా పుకారైంది. చిన్న కథ కదిరిద్యా. ఏదైనా జాగ్రత్తగా ఉండాలరా. అవును మరి. అట్లనే బట్ట కలిసి మీదెత్తారు. ఏందల్లుడు ఇదేనా పద్ధతి? ఇందుకేనా నా బిడ్డని పెళ్లి చేసుకున్నది? ఏమైందేమో నీకు? నీ బిడ్డ నీకు కూడా చెప్పింది అయ్యింది మటన్ తినని. ఊరంతా పిలిచి పంచాయతీ పెట్టి చెప్పింది. రాకపోతుంది ఆడికే నువ్వు గీడి దాకా పని కట్టుకొని వచ్చినావు. నువ్వు చేసిన పనికి పంచాయతీ కావాలడు పోలీస్ స్టేషన్లు పెట్టి తొక్కిచ్చినా తప్పలేదు. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు అంత మాదే తినబడుతు తెచ్చితే ఏమైంది నీకు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? కరెక్ట్ చెప్పినే మామ. నీ సొమ్ము తిని బొత్తంతో ముంగడికి వచ్చింది వడక కత్తి తెచ్చి సీని తీసుకో. నీవు ఏమంటే నీ బిడ్డ గట్ల తయారైంది.
ఇంకా మాట్లాడుతున్నావు వీడికి అసలు మానవలేక ఉగా నేను చేయబట్టి కాదు అల్లుడు, నువ్వు చేయబట్టి చెడిపోయింది నా బిడ్డ. అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. లేకుంటే దాని బతుకు మంచిగా ఉండేది. అరే ఏందే మీ అందరికీ అలా ఏమైంది? ఒక్కరోజు మనం లేకపోతే సత్తా అరే. నా బిడ్డ బంగారం అడిగిందా, భాగ్యం అడిగిందా, బుక్కెడు కూడా అడిగింది, గది కూడా గతిలేదా? నా ఇంటికాడ రాని లెక్క పెంచుకున్నా నా బిడ్డను. ఛే! అరే నీ బిడ్డ బంగారం అడిగినా భాగ్యం అడిగినా మంచిగుండు. మటను చికెను అని కౌసు రోజు మొదలవుతుంది. ఉన్న పైసలు కొంప గింప మొత్తం అమ్ముడవుతుంది. బంగారం కొంటే ఒక్కరోజు అయినా అయిపోయింది. ఈ చికెను మటన్ తోని రోజంతా గదే భాగవతం అయిపోతాను. ఇవ్వదాకా వాడొచ్చాడు, ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఇంటికి పోతుంది. అరే పోదాం పరా, ఉండదు ఇక్కడ. ఎవర్రి చేశాతోడు ఎన్నైనా చెప్తాడు. అవన్నీ మేము బాగా చూసినాం, చూసే ఉన్నాం. పో బాపు అడుగు బాపు. అడుగుతావు అల్లుడు, ఇవాళైనా కౌసు తెచ్చేది ఉందా లేదా? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అరే మీకు పిచ్చానేమా? మీరు వదులుడుకు ఒర్రుడుకు నాకు తెద్దామన్నా చేపు తెచ్చలేదు మీ మాటలు చూస్తే. అరే ఎందుకు వరుతారే కదా నాకు అర్థం కాగలుగుతా. ఎప్పటికదే ఊర్రా తేబుద్ధి అయితలేదంటే ఎట్లా మరి? మొన్నటి సంది అడుగుతానా, ఎందుకు చెప్పిన మాట వింటలేవు? అల్లుడు లేకపోతే నేను తెచ్చతీ బిడ్డ, ఆయన బాగా ఎక్కువ చేస్తాడు. నువ్వు తెచ్చుడు ఏమద్దు బాపు, ఆయన తెచ్చుడే కావాలి. ఆయన తెత్తనే తింటా. అది నా రక్తం తాగుతాయి కానీ నీ రక్తం ఎందుకు తాగుతుందా మావా? నేను దేను అది తినాలి. ఇగో తాగుతుందా, గ్లూకోజ్ పెట్టుకుంటా. తాగుడు కాదు, తేకపోతే ఏమైతుంది మర్చిపోయినవా? నేనైతే ముందే చెప్తానా, పెళ్ళైనాక నేను తెమ్మన్నప్పుడల్లా కౌసు తేలేదనుకో మా ఇంటికి పోతా మరి నీతో నుండా. హే నేను ఎందుకు తిను? నువ్వు తెమ్మన్నాక నేను తినా, ఖచ్చితంగా తెస్తా. గదే తేను అంటేనే ఉండా అంటన్నా. గుర్తుకొచ్చిందా? నీ మాట తప్పినావు కాబట్టే నా మాట మీద నిలబడతానా. పాయ్ బాపు, ఈడద్దు ఈ సంసారం వద్దు. అరే అరే ఆగే రోజా, అరే ఎడిపోతానవే? అరే నీకు అరే బుద్ధు నాదే. నీ బట్టలు లేకపోతే అవగారింటి పోతాను. ఇలా నాకు వెళ్తే నా ఇజ్జత్ మానం పోతే దండం పెడితే ఆగే. నేను ఒకటి అడుగుతా, పెళ్ళం అడుగుతో కరకిలో మటన్ దేనోన్లి నువ్వేం సంసారం చేస్తా చెప్పు? నాకు అర్థం కాలేదు సార్. అరే నీ దండం పెడతా, తిడతా కానీ జర ఆగే ఇజ్జత్. ఏ అవసరం లేదు. అరే రోజా అరే మా నువ్వనే చెప్పే. వద్దు అల్లుడు, నీ రక్తం తావుడు ఎందుకు, నీ కథ తావుడు ఎందుకు, నీ కథ వద్దునే కార్ఖానా. అరే మా నువ్వనే చెప్పు మా. అరే ఓ మా నా ఇజ్జత్ పోతే అలాగే వెళ్తే రోజా కూర్చాక గీ మటన్ లేకపోతే సంసారం విడిచిపెట్టి మొగ విడిచిపెట్టి పోతే ఆవే నీ అయ్యతోని. ఈ అక్క ఇదెక్కడ ఆడుతురా అయ్యా? ఇప్పుడు మంచిగా ఉన్నదా ప్రసాద్? నిన్న బాగా మాట్లాడినా కదా, ఇప్పుడు ఏమైంది? నువ్వోటి కాదు, నా పెళ్ళమే నన్ను విడిచిపెట్టి పోతుంది అంటే. నాకు తెలుసురా ఇష్టపెట్టిపోద్దని. నేనే చెప్పిన పొమ్మని. తెలుసా? ఏం తెలుసు నీకు? పెళ్లి కాకముందు మీ ఇద్దరు మాట్లాడుకున్నాయని నేను విన్నారా. పిసుక్కోవడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V6 ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టురి. బాయ్ ఫ్రెండ్స్.